బండి లాంటి విభిన్నమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ప్రవీణ్ కందిరీగుల మరోసారి పరదా అనే వినూత్న చిత్రంతో మన ముందుకొచ్చారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ తర్వాత మంచి స్పందన అందుకుంటోంది. ఈ సినిమా సగటు ప్రేక్షకుణ్ణి ఏ మేరకు మెప్పించింది? ఒక ఊరిలోని మహిళలు సాంప్రదాయం ప్రకారం ముఖాలకు పరదాలు వేసుకుని జీవిస్తుంటారు. అలాంటి గ్రామం నుంచి సుబ్బలక్ష్మి అనే అమ్మాయి బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఆమె ఎందుకు ఊరు వదిలి వెళ్ళింది, అక్కడ ఆమె ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది, చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ప్రవీణ్ కందిరీగుల ఈ కథను చాలా సున్నితంగా, భావోద్వేగ భరితంగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ ఎమోషన్స్ తో డీసెంట్ గా సాగింది. సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించినప్పటికీ కథలోని ముఖ్యమైన భావోద్వేగాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారు. సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అసంతృప్తి కలిగించిన మొత్తం మీద సినిమా ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాకు హైలైట్ అనుపమ పరమేశ్వరన్ నటన. సుబ్బలక్ష్మి పాత్రలో ఆమె జీవించేశారని చెప్పాలి. ఆమె కెరీర్లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన అని విశ్లేషకులు చెప్తున్నారు. ఆమె నటనలోని పరిణితి ప్రతి సన్నివేశంలోనూ కనిపించింది. రఘు మయూర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన నటన, మొదటి భాగం, కథాంశం, గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సెకండ్ హాఫ్లోని కొన్ని సాగదీసిన సన్నివేశాలు, ఎండింగ్ లోపాలు, మొత్తంగా ఈ సినిమా కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ అనుపమ నటన, దర్శకుడి పనితీరు కోసం తప్పకుండా చూడవచ్చు. ఇది ఒక భిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేసింది.